ఆభరణాల కోసం వృద్ధ మహిళలను చంపిండట ఎవడో వీడు. 3 రోజుల వ్యవధిలో 2 మహిళలను గొంతుకు ఉరిబిగించి హతమార్చిన నిందితుడట. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి వరుస హత్యలు చేసిండట. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్లో అదృశ్యం కేసులు ఛేదించిన పోలీసులు నిందితుడు అరెస్ట్ అయినట. వాడి పేరేంది? కునసాయి వాసు అట. వాని పేరు. పాపం యాదమ్మ మంగమ్మ అనే 2 మహిళలను చంపిండు. ఏం ఘోరం అది. 15 రోజుల క్రితం బంజారాహిల్స్లో, ఎక్కడో కాదు, హైదరాబాద్లోని ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ పరిధిలో నమోదైన 2 వృద్ధ మహిళల అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఆభరణాల కోసం ఒక నిందితుడు వారిని హత్య చేసిందట. ఫిలిం నగర్కు చెందిన యాదమ్మ, జూబ్లీహిల్స్కు చెందిన మంగమ్మ అనే వృద్ధ మహిళలు ఈ నెల 13, 15 తేదీల్లో అదృశ్యమయ్యారట. కేసు నమోదు చేసిన పోలీసులు నార్సింగి శివారులో కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహం యాదమ్మదే అని గుర్తించారు. సీసీ ఫుటేజ్లు పరిశీలించగా ఆమె ఒక యువకుడితో ద్విచక్ర వాహనంపై పోయినట్లు నిర్ధారణ అయిందట. ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా చెనగోలపాలెనికి చెందిన కునసాయి వాసు 4 ఏళ్ల కింద భార్యతో కలిసి హైదరాబాద్కు వచ్చి జూబ్లీహిల్స్లో ఒక వైద్యుడి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య పుట్టింటికి వెళ్ళగా వాసు ఆన్లైన్ జూదానికి అలవాటు పడ్డాడు. ఉన్నదంతా పోగొట్టుకోవడంతో డబ్బు కోసం ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అద్దె ఇంటి కోసం వెతికిన వాసుకు యాదమ్మతో పరిచయం ఏర్పడింది. ఈ నెల 13వ తేదీన లిఫ్ట్ ఇస్తా అని చెప్పి యాదమ్మను ద్విచక్ర వాహనం ఎక్కించుకున్న వాసు కొద్ది దూరం వెళ్ళాక ఆమెను కారులో ఎక్కించుకొని నార్సింగి ఔటర్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయిండు. అక్కడ తాడును ఆమె గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసిండు. చెవి కమ్మలు, వెండి కడాలు తీసుకొని మృతదేహాన్ని అక్కడే పడేసిండు. అనంతరం తన ఎదురింట్లో మంగమ్మను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ నెల 15వ తేదీన ఆమెను కూడా అదే రకంగా హత్య చేసి ఆభరణాలు, పర్సులో ఉన్న 16,000 నగదు తీసుకొని మృతదేహాన్ని మోకిలా వద్ద పడేసి వచ్చిండట. చేసిన తర్వాత 2 హత్యలు చేసిన తర్వాత వాసు అసలు ఏమీ జరగనట్టు, తనకేమీ తెలియనట్లు అందరితో కలివిడిగా మాట్లాడేవాడు. మంగమ్మ అదృశ్యం గురించి తెలిసి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిందట. మళ్ళీ వీడు ఏం ఘోరం. అందుకే ఈ గోల్డ్లు, బంగారాలు అవి ఇవి వేసుకొని బయట ఈ తిరగడం అనేది పెద్ద ఇదైపోయింది. ఇప్పుడు ఎవడు ఎట్లా టార్గెట్ చేసాడో అర్థమవుతలేదు. ఎందుకంటే ఈజీ మనీకి అలవాటు పడ్డారు కదా. ఈ ఆన్లైన్ బెట్టింగ్లు, తాగుడు, ఈ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడ్డ తర్వాత సో మీరు రోల్డ్ గోల్డ్ వేసుకొని ఇది రోల్డ్ గోల్డ్ అనుకున్నా కూడా మనకి గోల్డ్ లెక్కనే కనబడుతుంది బయట చూసుకోనికి. కాబట్టి మోసం అవుతుంది. అందుకే సింపుల్గా ఉండడం బెటర్.